దీపిక పదుకొనే మరొక సినిమా నుంచి తప్పుకున్నారు. సందీప్ రెడ్డి వంగ మూవీ నుంచి బయటకు వచ్చేసిన దీపిక లేటెస్ట్ గా నాగశ్విన్ సినిమా నుంచి కూడా తప్పుకుంది. ఆ విషయం స్వయంగా అనౌన్స్ చేశారు కల్కి 2898 AD సీక్వెల్ మేకర్స్. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు. టాలీవుడ్ నుంచి రాబోయే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో కల్కి 2898 AD సీక్వెల్ ఒకటి. నాగశ్విన్ దర్శకత్వంలో కలియుగాంతం కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్, శోభన్ సహా ఎందరో ప్రముఖుల నటులు భాగమయ్యారు. విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి లాంటి గెస్ట్ పాత్రలు అదృశ్యనిపించారు. ఈ సినిమాలో దీపిక పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దీపిక పదుకొనే సీక్వెల్లో ఉండదని, ఆమె తప్పుకుంది అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అది నిజమే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది వైజయంతి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ. డేట్లు అడ్జస్ట్ కాకపోవటం వల్ల తప్పుకుందని కొందరు, వ్యక్తిగత కారణాలతో తప్పుకుందని మరికొందరు అంటున్నారు. కల్కి 2898 AD సీక్వెల్లో దీపిక ఉండదన్నది మాత్రం పక్కా క్లారిటీ వచ్చింది. కల్కి 2898 AD సీక్వెల్లో దీపిక భాగం కావటం లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. అన్నీ పరిశీలించిన తర్వాతే పరస్పరం చర్చించుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి సినిమాలో నటించేందుకు సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ సీక్వెల్లో కలిసి ప్రయాణించలేకపోతున్నాం. ఆమె భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది వైజయంతిస్ మూవీ మేకర్స్. కల్కి 2898 ADలో దీపిక సుమతి పాత్రలో నటించింది. కల్కికి జన్మనివ్వబోయే గర్భిణిగా కనిపించింది. మరి కల్కికి జన్మనివ్వబోయే తల్లిగా కనిపించబోయేది ఎవరో మాత్రం చూడాలి. ఇప్పటికే ప్రభాస్ సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీ నుంచి ఆమె తప్పుకుంది. ఆ టైంలో సోషల్ మీడియా వేదికగా వంగాకి, దీపికకి సైలెంట్ వార్ జరిగింది. స్టార్టింగ్లో సరే అని చెప్పి ఆ తర్వాత కొత్త డిమాండ్లు ఆమె తెరపైకి తీసుకొచ్చిందని, అందుకే ఆమెను తప్పించాల్సి వచ్చిందని సందీప్ వంగ స్పష్టం చేశాడు. పని గంటలతో పాటు సినిమా లాభాల్లో వాటా కావాలని దీపిక కోరారు అనే ప్రచారము జరిగింది. సేమ్ టైం స్పిరిట్ స్టోరీ ఆమె లీక్ చేసిందని, ఇది ఇంతవరకు సమంజసమంటూ పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు సందీప్ వంగ. అదే సమయంలో ఆమె అల్లు అర్జున్ అట్లీ సినిమాలో భాగం కావడంతో భారీ సినిమా వదిలేసుకున్నప్పటికీ అంతకు మించిన సినిమాలో భాగం అయిందిలే అనుకున్నారు. ఇప్పుడు కల్కి సీక్వెల్ నుంచి కూడా తప్పుకోవడంతో మళ్లీ పని గంటలు, పారితోషికం గురించే చర్చ. ఆమె అడిగిన డిమాండ్స్కి సందీప్ రెడ్డి వంగలాగానే వైజయంతి మూవీస్ వారు కూడా నో చెప్పినట్లు సమాచారం. అందుకే ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారని, అనవసర చర్చలకు అవకాశం ఇవ్వకుండా నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. మొత్తానికి దీపిక తప్పుకున్న 2 సినిమాలు ప్రభాస్వే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.